మరి బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటే మరి నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలైతే ఈరోజైతే ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మరి నిన్ననే హెల్త్ బులెటిన్ అయితే రిలీజ్ అయిన వేళ మరి ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. అదేవిధంగా బ్రెయిన్కు సంబంధించినటువంటి ఏదైతే రక్త ప్రసరణ వ్యవస్థ ఉందో మరి ఆ రక్త ప్రసరణ వ్యవస్థ ఆగడము, మరి బ్రెయిన్ డెడ్ అవ్వడము, దాని తర్వాత ఇంకా చికిత్స కోసం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లే కావచ్చు, విదేశాల నుంచి వచ్చినటువంటి డాక్టర్లే కావచ్చు ప్రయత్నిస్తున్న వేళ మరి ఈరోజు అయితే ఇక్కడికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే కావచ్చు, లేదంటే కార్యకర్తలే కావచ్చు, నర్సంపేటకు సంబంధించినటువంటి అక్కడ ప్రజలే కావచ్చు, ప్రతి ఒక్కరు అయితే తండోపతండాలుగా ఇక్కడికి కదిలి వస్తున్నారు. మరి అదేవిధంగా మరి కేటీ రామారావు గారు ఇక్కడికి వచ్చి ఒకసారి పర్యవేక్షించి మరి వారి కుటుంబ సభ్యులతోటి మాట్లాడి మరి తుది డిసిజన్ తీసుకునేటువంటి సమయం అయితే ఆసనమైంది అని అయితే చెప్తున్న వేళ మరి రెండు కీలకమైనటువంటి ఇంజెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మరి ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆ యొక్క శరీరము రెస్పాండ్ అవుతుందా లేదా అనే విషయాలైతే ఒక్కసారి మనం చూసేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరి ఇక్కడికి మనం చూస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులు అయితే వస్తున్నారు. అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అయితే లోపలికి వచ్చేసారు. మరికొద్ది క్షణాల్లో కేటీ రామారావు గారే కావచ్చు, లేదంటే హరీష్ రావు గారే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కావచ్చు వచ్చి లోపల వాళ్ళు చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా తుది డిసిజన్ తీసుకుంటారు, మరి నిజానికి ఆ రెండు ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత మరి బాడీ మళ్ళీ ఏమైనా స్పందిస్తుందా లేదంటే మళ్ళీ రక్త ప్రసరణ వ్యవస్థ లేదంటే హార్ట్ బీట్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందా, కంటిన్యూ అవుతుందా, మరి ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తి మళ్ళీ ప్రాణాలతోటి బయటపడతాడా అనే విషయాలు అయితే తప్పకుండా ఒకసారి తెలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అయితే ప్రతి మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికే కావచ్చు, కేటీఆర్ గారికే కావచ్చు, లేదంటే హరీష్ రావు గారికే కావచ్చు మినిట్ ఆయన హెల్త్ రిపోర్ట్ అయితే అందిస్తున్న వేళ మరి ఇప్పుడైతే వాళ్ళైతే మరికొద్ది సేపట్లో అటు హరీష్ రావు గారే కానీ లేదంటే కేటీఆర్ గారే కానీ ఇక్కడికి వచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో కూర్చొని ఏదైతే తుది నిర్ణయం అని చెప్పొచ్చు, మరి నిజంగానే ఆ తుది నిర్ణయం తీసుకొని మరి ఆ రెండు ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత మరి ఇక్కడే ఉంచుతారా లేదంటే తుది నిర్ణయం ఏమన్నా బయటికి విడుదల చేస్తారా అనే విషయాలను అయితే మనమైతే పరిశీలించాలి. మరి మనం ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే యశోద హాస్పిటల్ దగ్గరనైతే ఉన్నాము. మరి ఈ యశోద హాస్పిటల్ దగ్గరనైతే నర్సంపేట నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది నేతలు అయితే బయలుదేరిన సందర్భాలు మనం చూస్తున్నాము. మరి ఇక్కడ నుంచి అక్కడికి మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే ప్రతి ఒక్క టీవీ ఛానల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ బయటికి వెళ్తుంది. మరి నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి మా నాయకుడైతే ఖచ్చితంగా ప్రాణాలతోటి బయటపడాలని చెప్పేసి మేము చేసినటువంటి పూజలే కావచ్చు, లేదంటే మేము కోరుకున్నటువంటి ఆ యొక్క దేవుడు తప్పకుండా పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని అయితే క్షేమంగా ఇంటికి పంపించే విధంగానైతే మేమైతే ప్రార్థిస్తున్నాము. మా నాయకుడు ఏం చేసినా కానీ ఆ భగవంతుని యొక్క కరుణ కృప కటాక్షాలు అయితే తప్పకుండా భగవంతుడైతే మా నాయకుని పైన ఉన్నాయి. కాబట్టి మా నాయకుడైతే తిరిగి ప్రాణాలతోటి కోమాల నుంచి బయటపడి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలే కావచ్చు, లేదంటే పార్టీలకు అతీతంగా సంబంధించినటువంటి నాయకులు కూడా నిన్నటి వరకు మనం చూస్తే వాళ్ళు కూడా వచ్చినటువంటి దాఖలాలు అయితే మనం చూసినాము. సో ఇక్కడనైతే చాలామంది కేటీఆర్ గారి కోసం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల కోసము చాలామంది అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి కొద్ది సేపట్లో మరి కేటీఆర్ గారు వచ్చిన తర్వాత మరి తుది డిసిజన్ ఏమైనా తీసుకుంటారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి, లేదంటే ఆ రెండు కీలకమైనటువంటి ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా మరి ఇక్కడనే ఒక 24 అవర్స్ లేదంటే ఇంకొక 72 అవర్స్ ఉంచేటువంటి పరిస్థితి ఏమైనా కనబడుతుందా అనేది అయితే తప్పకుండా మనం చూడాలి అన్న. మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నియోజకవర్గం అదేవిధంగా నల్లబెల్లికి సంబంధించినటువంటి వ్యక్తి కదా మీరు, మరి ఏంటన్నా మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పటి వరకు బాగానే ఉంది. డాక్టర్ల పర్యవేక్షణలో బాగానే ఉన్నది. ఇప్పుడు ఏదో 2 ఇంజక్షన్లు వేయాలి. ఇప్పటి వరకు నిలకడగానే ఉన్నది. ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన మంచి పనులు, ఆయన ప్రజలకు అన్ని విధాలుగా సర్వీసు మంచి అందుబాటులో అందరికీ వైద్యం విద్య అన్ని విధాలుగా ఆయన కట్టించిన మెడికల్ కాలేజీ అన్నీ ఆయనను కాపాడుతాయి. ఆయన సేవలే ఆయనను కాపాడుతాయి అనే దృఢమైన నమ్మకంతో మేము ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తే నర్సంపేట నియోజకవర్గం వారిగా పార్టీలకు అతీతంగా కూడా చాలామంది కార్యకర్తలు జనాలు దేవుళ్లకు పూజిస్తున్నారు. మరి ఈ ఒక బలమైనటువంటి నాయకుడు, పోరాటాలు చేసినటువంటి నాయకుడు మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ప్రాణాలతో తప్పకుండా బయటకు వస్తారనే విశ్వాసంతో ఉన్న వేళ మీరేమని మాట్లాడతారు? అన్ని గ్రామాల ప్రజలు ఇవాళ పార్టీలకు అతీతంగా వారి గ్రామాల్లో అన్ని మతాలకు అతీతంగా ప్రేయర్లు చేసుకుంటా, కులాలకు అతీతంగా ప్రేయర్లు చేసుకుంటా అన్నదాన కార్యక్రమాలు ఆయన బతకాలని నర్సంపేట ప్రజలే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కోరుకుంటుంది.
బతుకుతాడనే ఆశ కూడా మాకున్నది. ఖచ్చితంగా ప్రాణాలతోని బయటకు వచ్చి మళ్ళీ నర్సంపేటకు సేవ చేయాలని మేము కోరుకుంటాను. ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నాం. నిన్న హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు కదన్న డాక్టర్స్, దాని గురించి ఒక్కసారి మా అందరికి. హెల్త్ బులెటిన్ అంటే మెదడుకు ఆక్సిజన్ అందట్లేదు, 72 అవర్స్ తర్వాత క్లారిటీ ఇస్తామనేది చెప్పారు. ఇప్పటి వరకు అయితే ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని చెప్పేసి. వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆందోళన ఏ విధంగా ఉంది అంటే మామూలుగా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు లోపల ఉండి? ఆందోళన అనేది ఏం లేదు. ఖచ్చితంగా బయటికి వస్తాడు, బతికి బయటికి వస్తాడు అనే నమ్మకంతో ఉన్నారు.